డియరెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకు యేసుక్రీస్తు మాత్రమే స్వర్గానికి మార్గం పార్ట్ 3కి హృదయపూర్వక స్వాగతం. ఈ పార్ట్లో భూగ్రహంపై జరిగిన గొప్ప అద్భుతాల కంటే మహా గొప్ప అద్భుతం గురించి నేర్చుకుందాం. యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసులో భూమి మీద పరిచర్య చేయడం ప్రారంభించాడు. తన పరిచర్యలో అనేక అద్భుతాలను సూచక్రియలను చేయడం జరిగింది. కానీ బైబిల్ గ్రంథకర్తలు కేవలం 36 మాత్రమే రాశారు. కానీ వాటన్నింటికంటే మహా గొప్ప అద్భుతం యేసుప్రభుల వారు చేశారు. అదే ఆయన మరణం మరియు పునరుత్థానం. ఈ పార్ట్లో మనము 3 విషయాలను నేర్చుకుంటాము: యేసుక్రీస్తు మరణం, పునరుత్థానం మరియు ఆరోహణం గురించి. మొదటిగా ఆయన మరణం గురించి మనం నేర్చుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23. పాపం అంటే ఏమిటి? దేవుడు మన నిత్య క్షేమం కొరకు ఆశించిన జీవన ప్రమాణ స్థాయిలో జీవించకపోవడమే పాపం, మరియు నైతిక విలువలతో నిర్దేశించిన సరిహద్దులను దాటడమే పాపం. అలా ఆ రెండింటిని అతిక్రమించి మానవులు పాపం చేశారు. ఆ పాపం యొక్క జీతం మరణం. మరణాలు 3 రకాలు. మరణం అంటే అర్థం వేరగుట. భౌతిక మరణం, ఒక వ్యక్తి శరీరం నుంచి ఆత్మ వేరగుట. ఆత్మీయ మరణం, ఒక వ్యక్తి నిజదేవుని నుండి వేరగుట. 3. శాశ్వత మరణం. దీనినే రెండవ మరణం అంటారు. ఒక వ్యక్తి దేవునికి శాశ్వతంగా వేరై గంధకాలతో మండే నిత్య అగ్నిగుండంలో పడవేయబడు. ఆయన మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఈ 3 రకాల మరణాల నుంచి తప్పించడానికి మనుషులందరి కొరకు దేవునికి ప్రీతికరమైన బలియాగంగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన త్యాగపూరితమైన మరణం ద్వారా మనుషులందరికీ పాప ప్రాయశ్చిత్తం జరిగింది. మరియు 3వ రోజు ఆయన తిరిగి లేచి మొదట తన శిష్యులకు, తర్వాత అనేక మందికి కనిపించాడు. ఆయన పునరుత్థానం ద్వారా మానవులందరికీ నీతి కలుగుతుంది. మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మందికి 40 రోజులుగా కనపడ్డాడు. మరియు ఆయన 500 మంది కంటే ఎక్కువ మందికి తనను తాను కనబరుచుకున్నాడు. ధర్మశాస్త్రానికి బలమైన మరియు సాతానుకు బలమైన మరణమును గెలిచి 3వ రోజు తిరిగి లేవడం. మరియు ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఆయన మరణమును గెలిచి తిరిగి లేవడం ద్వారా ఆయన పునరుత్థాన బలమందు, ఆ విజయమందు మరణము మింగివేయబడినది. ఆయన 3 శిలువ మేకులను తీసుకోకుండా ఉండడానికి పర్పస్ ఉంది. ఆ పర్పస్సే మరణమును నిర్వీర్యం చేయడం. ఆయన శిలువ మరణం ద్వారా మరియు పునరుత్థానం ద్వారా మరణము ఓడిపోయింది. కాలం చెల్లిపోయింది మరణానికి. అదే ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన మహా గొప్ప అద్భుతం. చివరగా పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణం తన శిష్యులు మరియు ఇంకా అనేకులు చూస్తుండగా జరిగింది. ఆయన ఆరోహణానికి ప్రత్యక్ష సాక్షులు ఉండిరి. ఆయన పరలోకం వెళ్లి పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. ఆయనను విశ్వసించిన వారికి స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆయన మాత్రమే పరలోకానికి మార్గం, పరలోకానికి తీసుకెళ్లగలడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.